ఆ క్రమంలో ఏంటంటే ఫుల్ శాంక్షన్ చేయలేదు, రిలీజ్ చేసి 2916 మంది వీళ్ళు ఉన్నారు. 16 మంది అక్రమ కేసులు పెడుతుంది. సమస్యను పరిష్కరించారు. వీళ్ళందరి మీద కేసులు పెట్టిన 3 పాయింట్స్ అంటే నల్లబడి వాళ్ళు అభివృద్ధి మోడలైజ్ చేస్తున్నారు. రైతు సంఘంగా ఇక్కడికి కలెక్టర్ గారిని కలిసాం. మేము అడిగినటువంటి 3 పాయింట్లు అడిగాం. ఒకటి ఏంటంటే ఈ ప్రాంతంలో దాదాపు 6 నియోజకవర్గాల్లో 10 మండలాల్లో పైన కనుక పెద్ద వర్షం కలిసిందంటే కింద ఉన్నటువంటి వాగుల కెపాసిటీ చాలక విపరీతమైనటువంటి వరద వచ్చి 1,00,000 ఎకరాలు మునిగిపోతున్నాయి. ఈ మునిగిపోయేటటువంటి దానికి ఫస్ట్ పేజీలో వేసినటువంటిది అనమాట. ఈ వరద ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసీ గారు, ఇట్లా రాజశేఖర రెడ్డి గారు అందరూ కూడా వరద వచ్చినప్పుడు వచ్చి మీటింగ్ పెట్టి మేము అది చేస్తాం అని చెబుతున్నారు. దాదాపు 9 కమిటీలు వేశారు, నిపుణుల కమిటీలు, ఇంజనీర్స్ కమిటీలు. 1962లో ఫస్ట్ మిత్ర కమిటీ వచ్చింది. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా ఈ ప్రాంత రైతులు మాకు శాశ్వత నివారణ కావాలని చెప్పి ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈయన కృషి గారు అప్పుడు స్టూడెంట్గా ఉన్నాడు. స్టూడెంట్గా ఉండి ఈ నల్గొండ వరదకు శాశ్వత నివారణ కావాలని చెప్పి బాపట్ల, పొన్నూరు, చిలుకలూరుపేట, చీరాల ఈ అంతా తాగునీరు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. మూడోది ఏంటంటే మేము ఈ గుంటూరు ఛానల్లో పొడిగించమని చెప్పి నల్లమడ వాగు బాగు చేయమని చెప్పేసి గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర జూలై నెలలో 21 రోజులు కంటిన్యూస్గా నిరసన దీక్షలు చేశాం. 22వ రోజున గవర్నమెంట్ మమ్మల్ని అందరూ కూడా ఎత్తేసి హౌస్ అరెస్టులు చేసి దారిలో ఆపేసి ఈ లేడీస్ అందరూ కూడా 5 మైళ్ళ దగ్గర ఆపి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి గోలగోల చేసి అది ఆపేశాం. తర్వాత మేము పెదనందిపాడులో చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పి బయలుదేరితే అక్కడ కూడా అదే కార్యక్రమం చేపెట్టి మహిళలు అయ్యో మా చీరలు ఊడిపోతున్నాయా ఆగండి అంటే కూడా వినకుండా సభ్య సమాజం తలదించుకునేటట్లుగా అక్కడ మహిళల మీద పోలీసులు ప్రవర్తించారు. ఏదో మేము పోలీస్ స్టేషన్లో చెప్పాం, గవర్నమెంట్కి చెప్పాం. మా ఆందోళనకి సంఘీభావంగా అన్ని రాజకీయ పార్టీలు అందరూ వచ్చారు. వైసీపీ పార్టీలు కానీ అందరి పార్టీలు, రాదిళ్ళ మనోహర్ లాంటి నాయకులు కూడా వచ్చి మాకు సంఘీభావం తెలిపారు. అయితే ఏంటంటే ఇది అక్కడ 29 మంది మీద పెదనందిపాడులో కేసు పెట్టారు. 29 మందిలో మీకు ఆశ్చర్యం 16 మంది మీద 16 మంది వీళ్ళందరూ కూడా ఆ కేసులో ఉన్నారు. ఇంతవరకు కూడా మేము కేసు ఎత్తేస్తామని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా చెబుతున్నారు, కానీ కాలేదు. కలెక్టర్ గారికి చెప్పాం, వెంటనే కేసులు ఎత్తేయండి. అట్లానే ఈ ప్రాంతంలో చిన్న డ్రైన్లు ఉన్నాయి, అన్ని డ్రైన్లు కూడా పూడిపోతున్నాయి. తూటికాడ అటువంటివి వచ్చి పూడిపోతున్నాయి. జిల్లెలమూడి దగ్గర వంతెన దగ్గర పక్కనే ఉన్నటువంటి షట్టర్ ఉంది, ఆ షట్టర్ పోయింది, షట్టర్ లేదు. ఇటువంటి చిన్న పెద్ద ఖర్చు కూడా కాదు, అటువంటి కూడా చేయకుండా ప్రభుత్వం అసలు ఏమీ పట్టించుకోకుండా మురుగు కాలంలో ఎన్ని లేకుండా చిన్న వరద వచ్చినా కానీ పంట చేలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. బాగు చేయాలని చెప్పేసి రైతు ప్రభుత్వాన్ని నిరూపించుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైతు సంఘం అనేసి పొల్లా రాజమోహన్ గారి ఆధ్వర్యంలో రైతులందరూ కూడా అవగాహన చేసుకుంటూ రైతులందరూ కూడా ఆ పోరాటంలో ముందుకెళ్తా ఉన్నారు. మరి గతంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికోసం నల్లమడ ఆధునీకరణకు కానీ భూసేకరణకు కానీ 360 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అంటే 270 కోట్ల రూపాయలు నల్లమడ ఆధునీకరణకు, అలాగే 160 కోట్ల రూపాయలు భూసేకరణకు చేయటం జరిగింది. అలాగే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయిపోయింది. తర్వాత కాలంలో ఎన్నికలు రావటం, ఎన్నికల్లో మరి ప్రభుత్వం ఇదవటం, మన తర్వాత గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రావటం కూడా జరిగింది. ఆ తర్వాత ఇదేది ముందుకు కదలలేదు. వీళ్ళు కూడా మరి నల్లమడ రైతు సంఘం కూడా 21 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షలు చేశారు మరి గుంటూరు కలెక్టర్ ఆఫీస్లో కూడా. దానిలో భాగంగా నేను సంఘీభావం తెలపడానికి వెళ్ళినప్పుడు చాలామంది మహిళలు అక్కడ రైతు మహిళలందరూ కూడా దీనికి పోరాటంలో భాగస్వాములు అయి ఉండడం కూడా నాకు ఒకంత సంతోషాన్ని కలిగించింది. రైతు బిడ్డగా నాకు సంతోషాన్ని కలిగించింది. అయితే ఆ క్రమంలో ఆ రైతు బిడ్డల మీద రైతు మరి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వారిని పోలీస్ స్టేషన్లో పడేయటం, రకరకాల హింసపూర్వకంగా ప్రవర్తించడం కూడా జరిగింది. దాన్ని ఖండిస్తామని ఆ రోజు కూడా అలాగే చేస్తాం. ఈరోజు మరి సాంబశివరావు గారు కూడా మరి హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా అడిగారు, ఇట్లా నల్లమడ రైతుల మీద కేసులు ఉన్నాయి, ఎత్తివేయించండి అని కూడా అడగటం జరిగింది. సానుకూలంగా కూడా హోమ్ మినిస్టర్ గారు స్పందించడం జరిగింది. ఈరోజు చూస్తే మరి కలెక్టర్ వెంకటరమణ గారు
చాలా సంతోషం అనిపించింది. రైతుల్ని చాలా చక్కగా పిలిచి ఆయన మాట్లాడటం, ఒక చక్కటి ప్రభుత్వంలో ఒక చక్కటి కలెక్టర్ మాకు బాపట్ల జిల్లాకు వచ్చారు అని అనిపించింది. ఎందుకంటే వీరందరూ కూడా చెప్తున్నది, ఇంతకుముందు కలెక్టర్ మరి ఏమాత్రం కూడా వినకుండా వారిని కనీసం కూడా మర్యాదపూర్వకంగా కూడా ప్రవర్తించుకోవడం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. డైరెక్ట్ కలెక్టర్ గారితోనే చెప్పడం జరిగింది. అదే పని నల్లమడ గురించి కూడా అవగాహన కల్పించడం కొల్లా రాజమోహన్ గారు రైతులందరూ దృక్పథంతో ఉన్నారు. మరి రేపు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మన ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారు కానీ అటు వచ్చి సాంబశివరావు గారు, ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా రేపు బడ్జెట్ సమావేశాలలో ఈ నల్లమడ ఆధునీకరణ గురించి మాట్లాడాలని వీరందరి కోరిక కూడా, ప్రతి రైతు కోరిక వారందరూ కూడా వినతి పత్రాలు అందించబోతా ఉన్నారు. బడ్జెట్లో లేవనెత్తడం, దాంతోపాటుగా ఎలికేట్ చేయించడం కూడా, ఫండ్స్ ఎలికేట్ చేయించడం కూడా చేస్తారని ఒక ఆశతో ప్రయారిటీతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇది జరుగుతుందని ఆశావాద దృక్పథాన్ని వ్యక్తం చేస్తూ అంటే మేం చేస్తామని చెప్పడమే కానీ ఇంతవరకు చేసిన వాళ్ళు అంటే ఎవరు లేరు. ఎప్పటి నుంచో జరుగుతుంది అది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వాళ్ళు హామీలు ఇచ్చారు, ఏమీ జరగలేదు. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు కూడా హామీలు ఇచ్చారు. అందుకనే రైతులు పదే ఇవాళ కలెక్టరేట్ దగ్గర కానీ లేకపోతే అదందుబాటులో కానీ ధర్నాలు నిరాహారం చేయాల్సిన గట్టి పట్టింది. మహిళలు రైతులు అందరూ వచ్చి కూడా ఎందుకంటే మీరు ఆ ప్రాంతంలో మొత్తం పచ్చూరు రైతుల ఐక్యత తక్షణమే గుంటూరు ఛానల్లో